దేశ రాజకీయాలల్లా ఇప్పుడు గరం ముచ్చటేమన్నా ఉన్నది అంటే అది జంజీల టాపికే. వారెవ్వా జంజీలు ఏం పోరాటం చేసిండ్రు, సెంటర్ సర్కార్ మెడలుంచిండ్రు, చాలా మందిలో చైతన్యం నింపిండ్రు, గట్టిగా ఓరాడితే ఎంత టోళ్ళైనా గద్ద దిగరాక తప్పది అనేది నిరూపించిండ్రని అందరు మాట్లాడుకునేటట్టు చేసిండ్రు. ఇక దీన్ని రాజకీయ లీడర్లు క్యాచ్ చేసుకోవాలని అనుకుంటారు కదా, హాగో దాని మీద కూడా గరం ముచ్చట్లు నడుస్తున్నాయి. ఏమంట జంజీలు జంగులేపి సెంటర్ విద్యాశాఖ మంత్రితోని రాజీనామా చేయించిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకుని ఏకమత్ చేసింది. మొన్న తెలంగాణ సీఎం కమ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ బొమ్మకాడ మీటింగ్ పెట్టి జంజీలల్లా ఒక్కలను సెంటర్ విద్యాశాఖ మంత్రిని చేసే బాధ్యత నాదే అని కుత్కే ఉలవడంగా చెప్పిండు. ఆనే వాలే దినోं में केंद्र में राहुल गांधी प्रधानमंत्री मंत्रिवर्ग में यही जंजी को विद्या मंत्री बनाने का वादा करता हूं। ये जिम्मेदारी मैं लूंगा। मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर పొలిటికల్ పార్టీ నేతా లోగోं से। నాది బాధ్యత, గ్యారంటీ నాది. ఎన్డీఏ లీడర్లను బతిలాడో బలిమిటుకో ఒప్పించి తీరుతా. అవును, దేశానికి జంజీలు విద్యాశాఖ మంత్రి ఉంటే మంచిదని వాళ్ళ నోటితోని అనిపించి మిమ్ముల విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుతా అన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. కాదని వాళ్ళనంటే వాళ్ళ భరతం భర్త అన్నట్టే చెప్పే వరకు స్టేజ్ కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సప్పట్లు కొట్టినట్టు చేసిండ్రు. ఈ ముచ్చట అట్లిట్లా బీజేపీ పార్టీ లీడర్ల షోలో పడుతుంది కదా. అసలే వాళ్ళు జంజీలు చేయబట్టి సెంటర్ సర్కార్ ఒక్క అడుగు వెనుకకేయాల్సి వచ్చిందని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పుట్టెడు బాధలున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు కోపం శర్రున నశాలానికి ఎక్కినట్టు అయింది కావచ్చు. బండి సార్ ఏమంటుండే ఇనురోసారి మంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోక్. ఇది జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. అది నేనేమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పి చేయించి విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. అది చెయ్యకుండా ఉన్ననాడు పెట్టనమ్మా లేనినాడు పల్లెం నిండా పెడతానని చెప్పినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట అన్నట్టు చెప్పిండు బండి సంజయ్ సారు. ఇట్లా మాట్లాడుకుంటేనే పక్కోలు నవ్వేటట్టు పరస్కం ముచ్చటతోని కూడా చెప్పిండు. మా విఎన్ మంత్రి అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. వల్ల మా విఎన్ మంతనకు ఇప్పుడు మా కేశవరావు సార్ కు జీన్ పాయింట్ వేసి టీ షర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంతనకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్ కు హోంశాఖ మంత్రి, కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. ముసలోళ్లను జంజీలనేరు, అట్లా కూడా మోసం జరుగుతుంది. మీకు నిజంగానే జంజీలకు ఇయ్యాలి అనిపిస్తే ఇప్పుడే ఈ రోజే ఇయ్యుండ్రి, తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు చూడుండ్రి గాని ఉత్త మాటలు చెప్పకుండా గిచ్చినట్టు మాట్లాడిండు. ఇక ఆఖరికి ఏమంటారు సెంటర్ మంత్రి సార్ అని అడిగితే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇన్నరా, దేశమే ఫస్ట్, తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే సొంత లాభం అట. ఇట్లనే మొన్న కూడా బండి సార్ మాట్లాడే వరకు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ల బాణాలు ఇడుస్తున్నారు బండి సార్ కు. దేశం ఫస్ట్ అయినప్పుడు, మొన్న పోక్సో కేసు అయినప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు సారు? ఆ బాధితురాలు ఈ దేశం పౌరురాలు కాదా? దేశం ఫస్ట్ అయితే మీరు దానికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కదా. అప్పుడు ఎందుకో సెల్ఫ్ లాస్ట్ అయ్యేది ఫస్ట్ అయింది? మంత్రి పదవి మీద ఎందుకు ప్రేమ పెరిగింది? నేషన్ ఫస్ట్ అయితే రూపాయి విలువ 100 దగ్గరకు వచ్చింది, పెట్రోల్ విలువ డబుల్ అయింది, దేశంలో వేస్తున్న రోడ్లు కుంగిపోతున్నాయి, రైల్వే స్టేషన్లు బ్రిడ్జిలు ఊలిపోతున్నాయి. మరి వాటికి బాధ్యత లేదా? వాటి విషయంలో నేషన్ ఫస్ట్ కాదా అని కమలం పువ్వు పాటోలను కడిగినట్టు కామెంట్లు పెడుతుండ్రిగా ఈ మాటలు విన్నాక.